నమస్కారం డిఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. జగిత్యాలకు బయలుదేరిన కేటీఆర్ కాసేపట్లో జీవన్ రెడ్డితో భేటీ. మూడు రాష్ట్రాల్లో మొదలైన ఎన్నికల సమరం. పోలింగ్ కేంద్రాల వద్ద బార్లు తీరిన ఓటర్లు. జనసేనలో మరో వివాదం. వీరవాసరం జడ్పీటీసీపై మహిళా బాధితురాలు సంచలన ఆరోపణలు. నేడు వనపర్తిలో హరీష్ సభ. గొల్లపల్లి పోరుబాటులో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ. ఒక్క తప్పు చేసినా యుద్ధం మొదలై ఇరాన్కు ట్రంప్ మాస్ వార్నింగ్. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ నేడు జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఆయన నివాసంలో కలవడానికి కేటీఆర్ హైదరాబాద్ నుంచి జగిత్యాలకు బయలుదేరారు. కేటీఆర్ రాకను పురస్కరించుకుని జగిత్యాల నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. జగిత్యాల శివార్లో పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పాల్గొనున్నారు. అక్కడి నుంచి వందలాది బైకులతో భారీ ర్యాలీగా కేటీఆర్ను జీవన్ రెడ్డి నివాసానికి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు సిద్ధమయ్యారు. కేటీఆర్ రాకతో జగిత్యాల పట్టణం అంతా గులాబీ జెండాలు ఫ్లెక్సీలతో నిండిపోయి గులాబీమయంగా మారింది. అయితే ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డిని బీఆర్ఎస్లోకి ఆహ్వానించేందుకు కేటీఆర్ ఈ పర్యటన చేపట్టినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కేటీఆర్ ఆయనతో ఫోన్లో చర్చలు జరపగా నేడు ప్రత్యక్షంగా భేటీ అయి పార్టీలోకి అధికారికంగా ఆహ్వానించనున్నారు. ఈ భేటీలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా పాల్గొనున్నారు. సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరబోతున్నారనే వార్తలతో జిల్లాలోని గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో జీవన్ రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఏప్రిల్ 13న కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి అధికారికంగా గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. కానీ మనం కేసీఆర్ గారు వస్తున్నాం ఫార్ములా మనం ఇన్వైట్ చేయడానికి పార్టీ కర్ణాటకం తీసుకోవాలి. ముంగోలు వస్తున్నాం. మీరు గంట ముందు రండి. కేటీఆర్ 2 గంటలకు వస్తున్నా. నువ్వు ఏంటి ఇన్ని ఉన్నావు కదా. అయ్యో ఎప్పుడు బయలుదేరుతున్నావు? సర్పంచ్ మరుగు చేస్తావా? అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో సరిగ్గా ఉదయం 7 గంటలకు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రారంభమైంది. మొత్తం 296 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. దాదాపు 5.3 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మరోవైపు అస్సాం, కేరళ, పుదుచ్చేరి ప్రజలు, ముఖ్యంగా యువత, మహిళలు రికార్డు స్థాయిలో ఓటింగ్లో పాల్గొన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా కోరారు. డ్రోన్ల నిఘా, వెబ్ కాస్టింగ్ భారీగా కేంద్ర బలగాలను మోహరించారు. పుదుచ్చేరిలో అక్రమ నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఎన్నికల ఫలితాలు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఫలితాలతో పాటు మే 4న విడుదలవుతాయి. అస్సాంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ వరుసగా 3వ విజయం సాధించాలని చూస్తుండగా గౌరవ్ గొగోయ్ నేతృత్వంలోని కాంగ్రెస్ కూటమి గట్టి పోటీనిస్తోంది. ఇక్కడ 126 సీట్లకు గాను 722 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక కేరళలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ హ్యాట్రిక్ విజయంపై కన్నయ్యగా ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్ ప్రభుత్వ వ్యతిరేకతపై ఆశలు పెట్టుకుంది. బీజేపీ కూడా ఇక్కడ తన ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తోంది. పుదుచ్చేరిలో ఎన్డీఏ, కాంగ్రెస్, డీఎంకే కూటమిల మధ్య ప్రధాన పోటీ ఉంది. అయితే నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రికళగం పార్టీ
పోటీలో ఉండడం వల్ల ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. అస్సాంలో నకిలీ పత్రాల చుట్టూ బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేరళలోని పాలక్కాడ్లో బీజేపీ అభ్యర్థి శోభా సురేంద్రన్ డబ్బులు పంచుతున్నారంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేయగా ఆమె వాటిని ఖండించారు. Not be a bystander, not be a spectator, be an active participant. By voting today, please exercise your franchise. It is your duty as well as it is your fundamental right. Does any chance for hung assembly in Kerala, sir? I think there is a very strong chance that both the CPM and the Congress will not get a mandate, and therefore there is a very, very strong likelihood that the BJP and the NDA will play a decisive role, that the people of Kerala will give them a decisive role in Kerala's politics going forward. അവരുടെയെല്ലാം ഓർമ്മയിലുള്ളതാണ്. എന്നാൽ എത്രമാത്രം പ്രതിബദ്ധതയോടെ അത്തരം പദ്ധതികൾ മുന്നോട്ട് കൊണ്ടുപോകാൻ LDF സർക്കാർ തയ്യാറായി എന്നത് അവരുടെ അനുഭവത്തിലുള്ളതുമാണ്. ഇത് താരതമ്യപ്പെടുത്തുമ്പോൾ ഈ കാലം, ഈ 10 വർഷം നാടിന്റെ വിവിധ മേഖലകളിലുണ്ടായ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం అరవకముందే జనసేన పార్టీ ప్రతిష్టకు భంగం కలిగేలా మరో నేత తీరు హాట్ టాపిక్గా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా వీరబాసరం జడ్పీటీసీ జనసేన నాయకుడు జయప్రకాష్ నాయుడు తనను తీవ్రంగా మోసం చేశారంటూ ఓ మహిళా బాధితురాలు మీడియా ముందుకొచ్చారు. ఆయన వల్ల తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో ఆమె విడుదల చేసిన వీడియో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. బాధిత మహిళ తన ఆవేదనను వ్యక్తం చేస్తూ జయప్రకాష్ నాయుడు తనను ఆర్థికంగా శారీరకంగా వాడుకున్నారని ఆరోపించారు. నమ్మించి అన్ని రకాలుగా తనను ఉపయోగించుకుని తీరా ఇప్పుడు తనను నట్టేట ముంచారని ఆమె కన్నీరు పెట్టుకున్నారు. కేవలం తన అవసరాల కోసమే తనను వినియోగించుకున్నారని ఆమె తీవ్రంగా ఆక్షేపించారు. జడ్పీటీసీ జయప్రకాష్ నాయుడు తనను ఆర్థికంగా చిన్నాభిన్నం చేయడమే కాకుండా ప్రస్తుతం శారీరకంగా మానసికంగా తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నాడని బాధితురాలు వాపోయింది. తనను వేధిస్తున్నారని, తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు. వీడియోలో ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న దృశ్యాలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. జనసేన పార్టీలో కీలకంగా ఉన్న ఓ ప్రజాప్రతినిధిపై ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు రావడం పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో కాక పుట్టిస్తోంది. బాధితురాలు మీడియా ముందుకు వచ్చిన తరుణంలో ఈ వ్యవహారంపై పార్టీ అధినాయకత్వం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం బాధిత మహిళ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నా పేరు మద్దాల విజయలక్ష్మి అండి. నేను దేవరం గుంటూరు శివాలయంలో ఉంటాను. నాకు పవన్ కళ్యాణ్ గారు పార్టీ మీద ఆయన చాలా అభిమానం ఉంది. ఆయన ప్రతి దాంట్లో నేను పాల్గొనేదాన్ని. ఇంకా జనసేన ఆఫీసు దేవాలయంలో ఉందని తెలిసి ప్రతి కార్యక్రమానికి నేను వెళ్ళేదానండి. వెళ్ళిన తర్వాత అక్కడ గోనా జయప్రకాష్ నాయుడు అనే ఇంకా నాకు కొంచెం పరిచయం ఏర్పడిన తర్వాత ఇంకా అలా నన్ను లవ్ చేస్తాను, పెళ్లి చేసుకుంటాను, అంటే ఇష్టం అని చెప్పి నేను చేసుకోలేనండి, మీకు నాకు సెట్ అవ్వదని చెప్పి మా ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే ఇంకా నాకు ఫోన్లు చేయడం, ఆఫీస్కి రమ్మడం అవన్నీ జరిగితే వెళ్ళానండి. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇలా మీకు నాకు సెట్ అవ్వదు, నాకు పెళ్ళి అయిపోయిందని విడాకులు కూడా అయిపోయింది, నేను ఆల్రెడీ భర్త దగ్గర టార్చర్ చూసి వచ్చేసాను, ఇంకా నాకు దగ్గర అవసరం లేదండి, నాకు పెళ్ళి అయిపోయింది, నన్ను కూడా నా భార్య వదిలేసింది, నేను ఒంటరిగా ఉన్నాను, నేను నిన్ను బాగా చూసుకుంటానని చెప్పి నన్ను తీసుకెళ్ళి ఇలా ఆఫీస్లో కలిసి ఉండడం అని చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇలా 2 సంవత్సరాల నుంచి జర్నీ చేయడం నాకు జరిగిన తర్వాత ఇంకా నేను ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను. అలాగే మా అమ్మగారికి హార్ట్ ప్రాబ్లం ఉందంటే నేను తీసుకెళ్ళి కార్యకర్తలతో ఎవరికన్నా మాట్లాడి నేను చేపిస్తాను, మీ అమ్మగారి గురించి నువ్వు టెన్షన్ తీసుకోవాలంటే సరే అండి తీసుకోవాలని చెప్పేసిన తర్వాత ఇంకా ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాను, నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయని నన్ను అడిగాడండి. అడిగితే నేను నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, బంగారం కూడా ఉన్నదని చెప్పిన తర్వాత బంగారం అయ్యి 10 లక్షలు తీసుకొచ్చి నాకు ఇప్పి నాకు కొంచెం పర్సనల్లీ ఉంది, అది తీసుకున్న తర్వాత లోన్ వస్తుంది, నాకు లోన్ వచ్చిన తర్వాత నేనే ఇల్లు కొంటాను, నీకు పెళ్లి చేసుకుంటాం కదా అని చెప్తే నేను తీసుకెళ్ళి అన్ని హ్యాండ్ క్యాష్ బంగారం హ్యాండే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇంకా ఆయన తాగడం, నన్ను కొట్టడం, ఇంకా అలా కొంచెం ఇష్టం లేనట్టు బిహేవ్ చేయడం అని చెప్పి నాకు కొంచెం ఇలా పుట్టేసిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళి తనే నన్ను ట్రీట్మెంట్ చూపించడం అని చెప్పి మళ్ళీ ఏదో తాగాను కదా కొట్టాను సారీ అని చెప్పేసి మళ్ళీ నార్మల్ అయిపోయాడు. తర్వాత మళ్ళీ ఇంకా మధ్యలో గంజాయి స్వీట్ అని ఒకటి చేసి నాకు పెట్టేవాడు. నాకు పెట్టినాక అందరికీ ఇచ్చేవాడు, గంజాయి స్వీట్ చేసి అందరికీ ఇచ్చి తెమ్మని చెప్పేవాడు.
కేంద్ర పథకం వికసిత్ భారత్ పేరుతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్వయంగా ఒక ప్రజాప్రతినిధి, అది కూడా ప్రభుత్వ ఉన్నతాధికారి పేరుతో సైబర్ నేరగాళ్లు బురుడి కొట్టించారు. జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి తనను తాను తెలంగాణ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అడిషనల్ సెక్రటరీ అనంతరామరెడ్డిగా పరిచయం చేసుకున్నాడు. ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పదవిలో ఉన్న వ్యక్తిగా నమ్మించడంతో ఎమ్మెల్యే సదరు వ్యక్తి మాటలు విశ్వసించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వికసిత్ భారత్ పథకం కింద ఒక్కొక్కరికి 10 లక్షల వరకు రుణాలు ఇస్తామని నిందితుడు నమ్మించాడు. నియోజకవర్గంలో 40 మంది అర్హులైన లబ్ధిదారుల జాబితాను పంపాలని, దరఖాస్తుకి ఈ రోజే చివరి రోజని ఎమ్మెల్యేపై ఒత్తిడి పెంచాడు. ఒక్కో దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు కింద 2500 చొప్పున మొత్తం 40 మంది కలిపి 1 లక్ష తక్షణమే ఫోన్పే చేయాలని కోరాడు. ప్రజలకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గంట వ్యవధిలోనే ఆ 1 లక్ష రూపాయలను నిందితుడు చెప్పిన నెంబర్కు బదిలీ చేశారు. డబ్బులు పంపిన తర్వాత సదరు వ్యక్తి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో అనుమానం వచ్చి ఆరాతీగా అది నకిలీ కాల్ అని తెలియడంతో ఎమ్మెల్యే జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు సైబర్ నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఉన్నతాధికారుల పేర్లతో ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు వెంటనే నగదు బదిలీ చేయకుండా సంబంధిత శాఖల ద్వారా క్రాస్ చెక్ చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఏ ప్రభుత్వ పథకానికి కూడా వ్యక్తిగత ఫోన్పే నెంబర్లకు డబ్బులు పంపాలని అధికారులు కోరరని అన్నారు. చెల్లింపులు ఎప్పుడు అధికారిక పోర్టల్స్ లేదా చలానం ద్వారానే జరుగుతాయని తెలిపారు. ఇలాంటి అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే 1930 నెంబర్ కాల్ చేసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. కొంతమంది రాజకీయంగా కేసీఆర్ గారు పెట్టిన భిక్షతో ఎన్నికైన వాళ్ళు పిచ్చి కూతలు, కారు కూతలు కూస్తున్నారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం, జనగాం నియోజకవర్గం జనగాం జిల్లాలో ఉన్నది. జనగామ జిల్లా మొదటి నుంచి కూడా ఉద్యమాలకు ఊతంగా ఉన్నది. ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళని ఎక్కువగా గెలిపించింది. దురదృష్టవశాత్తు నమ్మవలికి కేసీఆర్ పక్కన బీఆర్ఎస్ పక్కన చేరితే కడియం శ్రీహరిని ఆ నాయకులు ప్రజలు కలిపి గెలిపించింది. ఇవాళ ఊసర వెళ్లి సిగ్గుపడేటట్లు రాజకీయం అధికారం ఎటువంటి అటువైపే పొద్దుతిరుగుడు పువ్వులా తిరుగుతూ ఉంటాడు. ఆ పొద్దుతిరుగుడు పువ్వు ఆ ఊసర వెళ్లి నిన్న కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి కుటుంబం మీద, కేటీఆర్ గారి మీద, కవిత గారి మీద ఇష్టం వచ్చినట్లు అవాకులు చివాకులు వెళ్ళిండ్రు. నీకు సిగ్గు శరం ఉంటే ఏ ప్రజలైతే, ఏ గులాబీ జెండా అయితే, ఏ యొక్క కేసీఆర్ నాయకత్వంలో నువ్వు గెలిచినవో రాజీనామా చేసి మాట్లాడు. నీవు ఎమ్మెల్యేగా ఉండే కంటే ముందు ఎమ్మెల్సీగా 2 సార్లు అవకాశం ఇచ్చింది కేసీఆరే కదా. నీ బిడ్డకు ఎంపీ టికెట్ ఇస్తే పైసలతో సహా తీసుకుపోయి ఇలా మోసం చేసింది నువ్వే కదా. నీకు డిప్యూటీ సీఎం ఇస్తే మొత్తం కూడా నీ యొక్క కుటుంబాన్ని పెంచి పోషించుకున్నావు తప్ప నీతులు చెప్తూ గోతుల్లో వినవు. నీలాంటి వాళ్లకు ఎన్నిక బరాబరిగా వస్తుంది. ప్రజలు నిన్ను ఏ విధంగా మోసం చేసినావో అంతలోపు పాత్ర పెట్టడం కూడా ఖాయం. ఇవాళ కేసీఆర్ గారు పక్కన ఉన్న 11 సంవత్సరాలు కేసీఆర్ అంతా ఇంత అని చెప్పేసి రోజు పొగుడుడే, కేటీఆర్ గారిని పొగుడుడే, అందరి వెంటబడి పొగిడి నియోజకవర్గానికి ఏమాత్రం పని చేయకుండా వస్తున్న పనులు కూడా అడ్డుకొని కనీసం 40 ఏళ్ల రాజకీయం అంటూ ఒక్క డిగ్రీ కాలేజ్ తెచ్చిన మొహమా నీదని అడుగుతున్నాం. మేము తీసుకొచ్చినాం కన్పూర్కి డిగ్రీ కాలేజ్, మేము తీసుకొచ్చినాం రిజర్వాయర్లు, మేము తీసుకొచ్చినాం. వనపర్తి నియోజకవర్గంలోని రేవల్లి మండలంలో ఉద్రిక్తత నెలకొంది. గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి వ్యతిరేకంగా గత 100 రోజులుగా రైతులు చేస్తున్న నిరాహార దీక్షలకు మద్దతుగా మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత తన్నీర్ హరీష్ రావు నేడు వనపర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. మొదట ఈ సభకు అనుమతి విషయంలో సందిగ్ధత నెలకొన్నప్పటికీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఈ నేపథ్యంలో హరీష్ రావు మరి కాసేపట్లో హైదరాబాద్ నుంచి వనపర్తికి బయలుదేరనున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు జరిగే బహిరంగ సభలో ఆయన రైతులతో కలిసి మాట్లాడనున్నారు. రైతుల నిరసన 100వ రోజుకు చేరుకోవడం, రాష్ట్ర స్థాయి నాయకులు వస్తుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సభా ప్రాంగణం వద్ద మరియు వనపర్తి జిల్లా వ్యాప్తంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తమ భూములను రిజర్వాయర్ కోసం సేకరించడానికి వ్యతిరేకిస్తున్న రైతులకు ఈ సభ ద్వారా హరీష్ రావు ఎలాంటి భరోసా ఇస్తారన్నది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు దొడ్డి కొమరయ్య గారి జయంతి సందర్భంగా మరి మా
మహబూబ్ నగర్ కుర్మల ఆధ్వర్యంలో ఈ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కుర్మ ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా దొడ్డి కొమరయ్య గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా దొడ్డి కొమరయ్య గారి జయంతి వర్ధంతిని అధికారికంగా జరిపినటువంటి ఘనత కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి పాలకులు ఎవరు కూడా పట్టించుకోలేదు. ఆనాడు మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మా శ్రీనివాస్ గౌడ్ అన్న గారు ఆనాడు కేసీఆర్ గారితో మాట్లాడి దొడ్డి కొమరయ్య జయంతిని, వర్ధంతిని అధికారికంగా జరపాలని చెప్పి మరి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రభుత్వం ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి అదేవిధంగా ఆనాడు దొడ్డి కొమరయ్య గారు భూమి కోసం, భుక్తి కోసం, మరి పేదల పక్షాన పోరాడి ప్రాణత్యాగం చేసినటువంటి వ్యక్తి. ఆయన పేదల కోసం పోరాడిండు, వీరోచితంగా పోరాడి చరిత్ర పుటల్లో నిలిచిపోయినాడు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మరి జనగామ ప్రాంతంలో పెద్ద పోరాటానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి దొడ్డి కొమరయ్య గారు. ఆయన ఎప్పుడు మరి పోరాటానికి, త్యాగానికి ప్రతీకగా మరి దొడ్డి కొమరయ్య గారు చరిత్ర పుటల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి. మరి ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను, ముఖ్యంగా మా గొల్ల కుర్మలను చిన్నచూపు చూస్తూ ఉంది. మాటలేమో చాలా చెప్పారు. మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే 2వ విడత గొర్రెల పంపిణీ చేస్తాము, నగదు బదిలీ చేస్తాము, బ్యాంకులో 2 లక్షల రూపాయలు మీకే వేస్తాము అని చెప్పిండ్రు. మరి 100 రోజులు కాదు, 900 రోజులైనా కూడా ఒక్కలకు గొర్రె పిల్లలు ఇచ్చింది లేదు, బ్యాంకులో డబ్బులు వేసింది లేదు, ఇచ్చిన మాట నిలుపుకున్నది లేదు. ఇంకా బాధ కలిగేది ఏంటంటే 2.5 ఏళ్ళైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. గొల్ల కుర్మల సహకార కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసినారు. బడ్జెట్లో 100 కోట్ల రూపాయలు పెట్టినారు. కానీ 2.5 ఏళ్లలో 100 పైసలు కూడా విడుదల చేయలేదు. పేరుకే 100 కోట్లు పెట్టినారు కానీ. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బోరట్ లభించింది. ఆయన బెయిల్ షరతులను విజయవాడ ఏసీబీ కోర్టు సడలిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతి శుక్రవారం సిట్ కార్యాలయంలో హాజరై సంతకం చేయాలన్న నిబంధనను న్యాయస్థానం రద్దు చేసింది. మద్యం కుంభకోణం కేసులో A4గా ఉన్న మిథున్ రెడ్డికి గతంలో కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పాస్పోర్ట్ను సిట్ అధికారులకు అప్పగించాలని, ప్రతి వారం సిట్ కార్యాలయంలో సంతకం చేయాలని ఆదేశించింది. అయితే ఈ షరతులను సడలించాలని కోరుతూ మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం వాదనలు ముగియడంతో ఏసీబీ కోర్టు న్యాయాధికారి పి భాస్కరరావు తీర్పును వెలువరించారు. ప్రతి వారం సంతకం చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసిన న్యాయమూర్తి పాస్పోర్ట్ను తిరిగి పొందేందుకు వెసులుబాటు కల్పించారు. 1,00,000 డిపాజిట్ చేసి సిట్ అధికారుల వద్ద ఉన్న తన పాస్పోర్ట్ను తిరిగి తీసుకోవచ్చని తన తీర్పులో పేర్కొన్నారు. ఈ తాజా ఆదేశాలతో మిథున్ రెడ్డికి బెయిల్ నిబంధనల విషయంలో ఉపశమనం లభించినట్లయింది. మదనపల్లి పట్టణంలో ఒక అన్యం పుణ్యం తెలియని 7 ఏళ్ల చిన్న అమ్మాయి పైన రేప్ చేసి అతి దారుణంగా చంపేయబడింది. ఇది చాలా ఘోరమైన విషయం. పోలీసులు కానీ, అధికార పార్టీ నాయకులు కానీ గంజాయి మత్తులో మద్యం సేవించి చేశారని చెప్పి చెప్తారు. మరి ఈ గంజాయి విక్రయాలను అరికట్టకుండా మీరు ఏం చేశారు? ఈరోజు ఈ విచ్చలవిడి మద్యం అమ్ముతూ ఉంటే మీరు ఏం చేశారని చెప్పి కూడా నేను ఈరోజు ప్రభుత్వాన్ని నిందిస్తూ ఉన్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, అన్నమయ్య జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు డ్రగ్స్ అనేది పెద్ద సమస్య. ఈరోజు డ్రగ్స్ వలన ఎన్నో రకాల ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతూ ఉన్నాము. ఈరోజు ఇక్కడ కొంతమంది మీడియా మిత్రులు కూడా చెప్పడం జరిగింది, అధికార పార్టీ నాయకులు ఉన్నారని చెప్పి కొంతమందిని చూసి చూడనట్టు వదిలేస్తూ ఉన్నారు, గంజాయి విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయని చెప్పి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఈ డ్రగ్స్ కానీ ఇలాంటి ఘోరాలు జరిగినప్పుడు ఇవి రాజకీయాలకు అతీతము, ఎవరున్నా కూడా వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఒక ఘోరమైన ఇన్సిడెంట్ జరిగినప్పుడు పబ్లిక్ అందరూ కూడా పార్టీలకు అతీతంగా, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, బీఎస్పీ కానీ, కమ్యూనిస్ట్ కానీ చాలామంది అధికార పార్టీ వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ప్రొటెస్ట్ అనేది ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లో భాగం. వాళ్ళ నిరసన తెలియజేసేది ప్రతి ఒక్కరి హక్కు. అది అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రజలు ప్రశ్నిస్తారు. దానిపైన కేసులు పెట్టడం దారుణం అని చెప్పి కూడా నేను పోలీస్ డిపార్ట్మెంట్ తెలియజేస్తా ఉన్నాను. ఈ కేసులన్నీ కూడా ఈ రాజకీయాలకు సంబంధం లేదు, ఇవన్నీ కూడా ఉపసంహరించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. మీరు కేసులు పెట్టాల్సింది గంజాయి అమ్మే వాళ్ళ గురించి, గంజాయి అమ్మే వాళ్ళపైన, డ్రగ్స్ అమ్మే వాళ్ళపైన, విచ్చలవిడిగా మద్యం అమ్మే వాళ్ళపైన మీరు కేసులు పెట్టాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈరోజు
సంగారెడ్డి జిల్లా కంటి రాసోల్ గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. అంగన్వాడీ టీచర్ వసంతకుమార్ని ఇడ్చుకెళ్లి చెట్టు కట్టేసి కొట్టారు గ్రామస్తులు. జుట్టు కత్తిరించి గాడిదపై ఊరేగిస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. వద్దని ప్రాధేయపడ్డా కూడా కనికరించకుండా గ్రామస్తులు దారుణంగా వ్యవహరించారు. గంటకు పైగా అంగన్వాడీ టీచర్ను చిత్రహింసలకు గురి చేసినట్టు తెలిపారు. దీనికి గల కారణం అంగన్వాడీ టీచర్ భర్త ఇన్సూరెన్స్ డబ్బులను గ్రామస్తుల నుంచి వసూలు చేసి తిరిగి ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. భర్తపై ఉన్న కోపంతో సంబంధం లేని మహిళపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు గ్రామస్తులు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 5గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తాడేపల్లిలోని వైసీపీ అధినేత జగన్ నివాసం వద్ద మావిగన్ ఫ్లెక్సీ వెలిసింది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ను రాజధానిగా అభివృద్ధి చేయాలన్న జగన్ ప్రతిపాదనకు మద్దతుగా ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీపై ఆసక్తికర నినాదాలను పొందుపరిచారు. ముఖ్యంగా జగన్ 2.0 మావిగన్ 2029 అనే నినాదం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి మావిగన్ ప్రతిపాదనను పార్టీ ప్రధాన ఎజెండాగా తీసుకువెళ్లబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. యువతకు ఆదర్శం, సమాజానికి అండా మావిగన్ అంటూ హైలైట్ చేశారు. ఒక పార్టీ, ఒక జెండా, ఒక అజెండా అని రాసి ఉండడం ద్వారా రాజధాని విషయంలో వైసీపీ కేడర్ అంతా ఒకే మాటపై ఉందనే సందేశాన్ని పంపారు. రాజధాని అమరావతిపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిన తరుణంలో జగన్ నివాసం వద్ద ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం ద్వారా అమరావతికి వైసీపీ పూర్తి వ్యతిరేకమనే సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నంద్యాల జిల్లా మహానంది మండలం పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో భారీ కార్చిచ్చు చెలరేగింది. బుధవారం రాత్రి దయ్యాల తిప్ప, మోకాళ్ల తిప్ప, మోటు వంటి అటవీ ప్రాంతాల్లోకి మంటలు చెలరేగాయి. మంటలు అదుపులోకి రాకుండా విస్తరిస్తూనే ఉన్నాయి. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, సిబ్బంది హోటాహుటిన ఘటనా స్థలాన్ని చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన ప్రాంతం ఎత్తైన కొండలపై ఉండడం, కాలినట్టున వెళ్లేందుకు మార్గం కష్టతరంగా మారడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. వేసవి కాలం కావడంతో అడవిలో చెట్లు, ఆకులు పూర్తిగా ఎండిపోయి ఉండడం వల్ల మంటలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. కొందరు ఆగంతకులు ఉద్దేశపూర్వకంగా నిప్పు ఉంటారని స్థానికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కారుచిచ్చు కారణంగా నల్లమల అడవిలోని పులులు, చిరుతలు, జింకలు, అడవి పందులు వంటి వన్యప్రాణులు ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. వీటితో పాటు ఎంతో విలువైన అరుదైన వనమూలికలు, అటవీ సంపద అగ్నికి ఆహుతవుతున్నాయి. భూమార్గంలో మంటలను ఆర్పడం కష్టసాధ్యమని, హెలికాప్టర్ ద్వారా నీటిని చల్లితేనే పరిస్థితి అదుపులోకి వస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇదే ప్రాంతంలో గత నెలలో కూడా కారుచిచ్చు చెలరేగా అప్పుడు అధికారులు దాన్ని అదుపులోకి తెచ్చారు. ఇప్పుడు మరోసారి భారీగా మంటలు చెలరేగడం ఆందోళన కలిగిస్తోంది. మేడ్చల్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి స్థానికులను భయాందోళన గురిచేసింది. స్క్రాప్ గోదాంలో చెలరేగిన మంటలు సమీప ప్రాంతాలకు వ్యాపించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దుండిగల్ పరిధిలోని బహదూర్పల్లి గ్రీన్ హిల్స్ ఖాళీలో ఉన్న డెకరేషన్ స్క్రాప్ గోదాంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో పక్కనే ఉన్న అపార్ట్మెంట్లో పార్క్ చేసిన వాహనాలకు కూడా మంటలు అంటుకున్నాయి. ఈ అగ్ని ప్రమాదంతో కాలనీ మొత్తం దట్టమైన పొగతో కమ్ముకుపోయింది. ఎగసిపడుతున్న మంటలు, పొగ కారణంగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలాన్ని చేరుకుని మంటలను అదుపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు జీడిమెట్ల పారిశ్రామిక వాడలో కూడా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా ఫైర్ సిబ్బంది సమయానికి స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ రెండు ఘటనలపై అధికారులు దర్యాప్తు చేపట్టి కారణాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. గ్యాస్ లీక్ అయింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై మరోసారి నిప్పులు చెరిగారు. 2 వారాల తాత్కాలిక యుద్ధ విరామం ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఇరాన్ నిబంధనలను అతిక్రమిస్తే భయంకరమైన పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్లో అమెరికాకు చెందిన అన్ని నౌకలు, యుద్ధ విమానాలు, సైనిక బలగాలు అదనపు ఆయుధ సంపత్తో ఇరాన్ సరిహద్దుల్లోనే ఉంటాయి. హార్మోజ్ జలసంధిని తెరవకపోతే దాడులు తప్పవని అన్నారు. ఇప్పటికే బలహీనపడిన శత్రువును పూర్తిగా తుడిచిపెట్టడానికి అవసరమైన ప్రతిదీ మా దగ్గర సిద్ధంగా ఉంది. మేము అనుకున్న నిజమైన ఒప్పందం పూర్తిగా అమలయ్యే వరకు మా సైన్యం వెనక్కి రాదని పోస్ట్ చేశారు. ఒకవేళ ఏ కారణం చేతైనా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే అప్పుడు మళ్లీ అసలైన షూటింగ్ మొదలవుతుందని ట్రంప్ అన్నారు. అది ఇరాన్ ఇప్పటివరకు చూడని విధంగా అత్యంత శక్తివంతంగా భారీగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ దగ్గర అణు ఆయుధాలు ఉండకూడదని, అలాగే హోర్మోజ్ జలసంధిని ఖచ్చితంగా అందరి కోసం తెరిచి ఉంచాలని ట్రంప్ అన్నారు. ప్రస్తుతానికి మా గొప్ప సైన్యం ఆయుధాలు నింపుకుంటూ విశ్రాంతి తీసుకుంటుందని తెలిపారు. నిజానికి తమ సైన్యం నెక్స్ట్ విజయం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందని డొనాల్డ్ ట్రంప్ సెటైర్లు వేశారు. We have a plan because of the power of our military where every bridge in Iran will be decimated by 12 o'clock tomorrow night, where every power plant in Iran will be out of business, burning, exploding, and never to be used again. I mean, complete demolition by 12 o'clock. And it'll happen over a period of 4 hours if we wanted to. We don't want that to happen. We may even get involved with helping them rebuild their nation. And you know what? If that's the case, the last thing we want to do is start with power plants, which are among the most expensive things, and bridges. You saw the bridge. The bridge went. We were very close to a deal. And then I got a call from Mr. Witkoff, Mr. Kushner, and JD saying, I think they're breaking the deal. I said, tell them that's okay. Don't worry about it. But tell them to look out their window and watch. And within 45 minutes, I gave the order to knock out the biggest bridge. I gave the order, knock out the biggest bridge in, I believe, the Middle East, but the biggest bridge in Iran. And within 10 minutes after I gave that order, that bridge was over. So do I want to do that? ఇరాన్ అమెరికా మధ్య 2 వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి. తాజా ఒప్పందం లెబనాన్కు వర్తించకపోవడంతో ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల్లో 254 మంది చనిపోయారు. దీంతో ఈ వ్యవహారాన్ని ఇరాన్ జీర్ణించుకోలేకపోతోంది. హోర్మోజ్ జలసంధిపై మళ్లీ కఠినాంక్షలు విధించింది. అయితే ఈ వ్యవహారంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందించారు. కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్ కోసం కాదని, ఈ విషయంలో ఇరాన్ పొరబడుతోందని తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్కు వర్తిస్తుందనే దానికి అమెరికా అంగీకరించలేదని జేడీ వాన్స్ తేల్చెప్పారు. అయితే ఈ ఒప్పందంలో లెబనాన్ కూడా ఉందని టెహ్రాన్ ప్రతినిధులు భావించారని, అయితే వాస్తవానికి అమెరికా దానికి అంగీకరించలేదన్నారు. ఇది ఒక సహేతుకమైన అపార్థం వల్ల జరిగిందని అనుకుంటున్నారని బుడాపెస్ట్లో విలేకరులతో జేడీ వాన్స్ అన్నారు. అయితే మధ్యవర్తిగా ఉన్న పాకిస్తాన్ వ్యాఖ్యలు అందుకు భిన్నంగా ఉన్నాయి. కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ కూడా ఉందని ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. జేడీ వాన్స్, షరీఫ్ వ్యాఖ్యలు పొంతం లేకుండా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇరాన్తో శాంతి చర్చల ఒప్పందానికి జేడీ వాన్స్ నాయకత్వం వహించనున్నారు. తొలి విడత చర్చలు ఏప్రిల్ 11న ఇస్లామాబాద్లో జరగనున్నాయి. ఇందుకోసం జేడీ వాన్స్ బృందాన్ని ట్రంప్ పాకిస్తాన్ పంపిస్తున్నారు. అయితే తాజాగా లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న నేపథ్యంలో శాంతి చర్చలు ఎలా ముందుకు సాగుతాయనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. The ball is in the Iranians' court. Now, I think the president has talked about this. One thing I will say is that the Iranians were not the fastest negotiators before the war started, and they are certainly not the fastest negotiators now. So we recognize there's some delay sometimes in transmitting messages from one person to another, but we feel confident that we can get a response, whether it's positive or negative. We're going to get a response from the Iranians by 8 o'clock tonight. I hope they make the right response, because what we really want is we want a world where oil and gas is flowing freely, where people can afford to heat their homes and cool their homes, where people can afford to transport themselves to work. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి బగ్గుమన్నాయి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్ మధ్య 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోని ఇజ్రాయెల్ లెబనాన్పై భీకర వైమానిక దాడులు దిగింది. ఈ దాడుల్లో 250 మందికి పైగా మరణించగా 1100 మందికి పైగా గాయపడ్డారు. ఈ పరిణామంతో కాల్పుల విరమణ ఒప్పందం భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ కాల్పుల విరమణను ప్రకటించారు. హార్మోజ్ జలసంధి ద్వారా నౌకలు రాకపోకలకు అనుమతించేందుకు ఇరాన్ అంగీకరించింది. అయితే ఈ ఒప్పందం ప్రకటించిన వెంటనే ఇజ్రాయెల్ లెబనాన్లోని బీరూట్, బెకాలోయ్ సహా హిజ్బుల్లా స్థావరాలు లక్ష్యంగా విరుచుకుపడింది. అమెరికాతో కుదిరిన ఒప్పందం తమకు హిజ్బుల్లాకు మధ్య జరుగుతున్న పోరాటానికి వర్తించదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. అధ్యక్షుడు ట్రంప్ కూడా లెబనాన్లో జరుగుతున్నది ఒక ప్రత్యేక ఘర్షణ అని వ్యాఖ్యానించారు. ఈ దాడులను ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండించింది. ఒప్పందం కుదిరిన గంటల వ్యవధిలోనే ఇంతటి మారణహోమం జరగడం నమ్మశక్యంగా లేదని యుఎన్ మానవ హక్కుల చీఫ్ వోల్కర్ టర్క్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఉత్తర ఇజ్రాయెల్పై రాకెట్లతో దాడి చేసినట్లు హిజ్బుల్లా ప్రకటించింది. ఇజ్రాయెల్, అమెరికా దురాక్రమణ ఆగే వరకు తమ ప్రతిదాడులు కొనసాగుతాయని హిజ్బుల్లా హెచ్చరించింది.
ఈ పరిణామాల నేపథ్యంలో ఏప్రిల్ 10న ఇస్లామాబాద్లో జరగాల్సిన తదుపరి చర్చలు అత్యంత కీలకంగా మారాయి. కాల్పుల విరమణ వార్తతో $95 దిగువకు పడిపోయిన బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర లెబనాన్ దాడులతో మళ్లీ $97 పెరిగింది. طلعت رفاعي هون طلعت رفاعي دربور هون على دوار الزيتونة العالم بالاراضي بعيد عني يا زلمه بعيد عني ما في 100 متر. هيدا هلا حزام ناري عجباه. ضربوا الهانس فوق الهانس ضربوا الهانس يا شباب ضربة. నిన్న భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు నేడు ఆల్మోస్ట్ అంతే రీతిలో తగ్గాయి. ఇవాళ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర $2,340 తగ్గి $151,480కి పడిపోయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర $2,150 తగ్గి $138,850 వద్ద కొనసాగుతోంది. మరోవైపు కిలో వెండి ధర 5,000 తగ్గి $2,60,000 వద్ద స్థిరపడింది. లైవ్ ట్రేడింగ్ బట్టి ధరలో మార్పులు ఉండొచ్చు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు ముహూర్తాలు ఇబ్బడిముడిగా ఉన్న సమయంలో బంగారం వెండి ధరలు ఇలా పెరుగుతూ తగ్గుతూ ఊగిసలాడుతుండటంతో ఎప్పుడు కొనాలో ఎప్పుడు ఆగాలో తెలియక కొనుగోలుదారులు అయోమయానికి గురవుతున్నారు. దీనికి కారణం ఏంటి? నిన్న 24 క్యారెట్ల బంగారం 22 క్యారెట్ల బంగారం ధరలు ఏకంగా $3,500 పైగా పెరిగింది. ధరలు పెరగడంతో ఇన్వెస్టర్లు ప్రాఫిట్స్ తీసుకున్నారు. దీంతో నేడు బంగారం ధర తగ్గిందని నిపుణులు చెప్తున్నారు. బంగారంపై పెట్టుబడి పెరిగితే ధరలు పెరుగుతుందని, లాభాలు తీసుకుంటే ధర తగ్గుతుందని చెప్తున్నారు. అంతేకాదు డాలర్ బలపడినా బలహీనపడినా బంగారం వెండి ధరలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకుంటాయి. మరోవైపు ట్రంప్ ఇరాన్పై యుద్ధం విషయంలో రోజుకో నిర్ణయం తీసుకుంటున్నారు. సీజ్ ఫైర్ను మరో 2 వారాలకు పెంచిన ట్రంప్ ఈరోజు మళ్లీ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ ఒక తప్పు చేసినా మళ్లీ యుద్ధం మొదలవుతుందని హెచ్చరించారు. ట్రంప్ చేసే వ్యాఖ్యలతో ఇన్వెస్టర్లలో గందరగోళం నెలకొంది. నష్టాలు ఎక్కడ ముంచేస్తాయోనన్న ఆందోళన వారిని ప్రాఫిట్స్ వైపు మళ్లిస్తోంది. ప్రస్తుతానికైతే పశ్చిమాసియా యుద్ధంపైనే బంగారం వెండి ధరలు ఆధారపడి ఉన్నాయి. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.